భగవాన్ రమణుల ముఖంలో నవ్వు చూస్తే నేననే మాటకి అర్థం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ద్వారా తెలిసిన నిజం కదా ఇది. మనం బయటికి పని మీదకి వెళ్ళేటప్పుడు హడావిడిగా తొందరగా వెళ్ళిపోతాం. గబగబా పని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో టైంని ఆధారంగా పెట్టుకుని వెళ్ళిపోతాం. బస్సులు, ఆటోలు ఏదైతే అది గబగబా ఎక్కేయటం, తోసుకుంటూ ఎక్కేయడం. పోనీ వెళ్ళిన తర్వాత కూర్చుని కుదురుగా ఉంటామా? బస్ స్టాండో ఏదో ఒకటి అది వచ్చి లోపు గబగబా లెగిసిపోయి నుంచుని గబగబా అందరికన్నా ముందు దిగేయాలి. గబగబా అందరికన్నా తోసుకుంటూ గబగబా వెళ్ళి కొనేసుకోవాలి. ఇంకా హాస్పిటల్ అయితే చెప్పక్కర్లేదు, గుళ్ళైనా చెప్పక్కర్లేదు. గబగబా వెళ్ళిపోతాం, గబగబా వచ్చేయడం, గబగబా దండం పెట్టుకోవడం, కూర్చుని లేసిపోవడం, అన్నీ గబగబానే. కానీ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళిపోతుంటారు. తేరా చూస్తే జీవితంలో మాత్రం గబగబా పని చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటారు రమణులు. ఆయన చూసే చూపులో అది కనబడతాం. దేనికి కంగారు, ఎందుకు చెప్పు? అన్ని పనులు అయిపోయాయి, చేయడానికి ఏం లేదు. నిదానంగా వెళ్ళి ఆ ఉన్న కాసేపు ఆ వెయిటింగ్లో ఏదో ఒక దేవుడి పేరు తలుచుకోవచ్చు కదా, దేనికి ఆ కంగారు అని చెప్పి అడుగుతారు ఆయన. ఎంత ఆశ్చర్యమో కదా. పోనీ ఇంత గబగబా చేసిన అన్ని పనులు చేశాక ఇంటికి వచ్చి అమ్మయ్య అన్ని పనులు అయిపోయాయి గబగబా కూర్చుని మళ్ళీ ఫోన్లు మాట్లాడేయాలి, అది కూడా గబగబానే. మనకి నిలకడ అనేది లేదు. మనం నిలకడగా ఉన్నప్పుడే మన ప్రతిబింబం నీటిలో సరిగ్గా కనబడుతుంది. మనసు అనే అద్దంలోని నీరు అంటారు కదా, నీటితో పోలుస్తారు మనసుని. బాగా కనబడుతుంది అని ఉద్దేశం. మనం చేసే ప్రతి పనిని తెల్లారి లేసిన మొదలు రాత్రి పడుకునే లోపు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు దేనికి నా నోటిని ఎలా వాడాను, నా యొక్క మనసుని ఎలా ఉపయోగించాను, ఏ ఏ పనులకి ఎలా చేస్తానని అలా మనం తెలుసుకున్నప్పుడు ఏదైనా మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికైనా, మన యొక్క మనసుని కంట్రోల్లో చేయడానికైనా సాంత్వనపరచడం అంటారు, దాన్ని సమన్వయం చేయడం, బ్యాలెన్స్గా చేయడం అనేది తెలుస్తుంది. ఓం శ్రీ గురు రమణ.